అలాగే డాడీస్, మనం అకౌంట్స్ మనకి ఎంతవరకు ఎస్వి అకౌంట్స్, నీకు నువ్వే తోడు, ఎడ్యుకేషన్ అకౌంట్, హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్, ఇవన్నీ కూడా రకరకాల అకౌంట్స్ అన్నింటినీ మనం మార్చి 31 వరకు తీసుకున్నాం. ఆ అకౌంట్స్ సంబంధించినటువంటి మైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిన మనకి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి స్టాకబుల్ కాయిన్స్తో కొత్తగా మళ్ళీ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓన్లీ మీ దగ్గరే ఉంటారు, కంపెనీ నుంచి ఏమి ఉండవు. వైట్ పేపర్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను, ఈరోజు దాన్ని కూడా కంప్లీట్ చేసి దాన్ని కలిపేస్తాను. వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాను. అంటే ఇక నేను ఒక్క కాయిన్ కూడా మన మొత్తం కాయిన్స్ నుంచి తీసుకోలేను. నేను పెట్టింది 10 లక్షల కోట్ల అకౌంట్స్ అదే కాయిన్స్ పెట్టాను. వాటిలోంచి అన్ని తీసేసి అతి తక్కువ కాయిన్స్ని ఎక్స్చేంజ్లో ఉంచి మిగతా బర్న్ చేస్తున్నాను. అది రేపు కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఆ ఉన్న కాయిన్స్లో నుంచే మనకి కొత్తగా మనతో కమ్యూనిటీని, కొత్తగా మెంబర్స్ని, కొత్తగా అకౌంట్స్ని పెట్టాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ మాత్రమే వాడుకోవడానికి పోతుంది. అది మీరు మాత్రం వాడుకోవాలి. ఎవరి అకౌంట్లో ఉన్న స్టాకబుల్స్ వాళ్ళే వాడుకోవాలి. ఎందుకంటే ఈ స్టాకబుల్ కాయిన్స్ మీద నాకు ఒక కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, డాడీ 100 ఏళ్ళు పైబడి చెప్తున్నారు మీరు, 100 ఏళ్ళ వరకు మనం ఉండం, ఇప్పుడు మాకు ఉపయోగపడేలాగా ఏదైనా ఉందా? నాకు కొద్దిగా అవసరం ఉంది, ఇందులో కొన్ని కాయిన్స్ అమ్మేసుకోవచ్చా? అరే నాన్న, సేలబుల్ కాయిన్స్ అయితే అమ్ముకోవచ్చు అంటే అలా కాదు డాడీ, నా దగ్గర స్టాకబుల్ కాయిన్స్ ఉన్నాయి, వాటిని అమ్ముకోవడానికి నా పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే నేనున్నప్పుడు నా పిల్లలకి కానీ, నా కుటుంబానికి కానీ, ఇప్పుడున్న వీరి జీవితాల కోసం కానీ ఆ పాయింట్స్ వాడుకున్నట్లయితే నువ్వు ఇచ్చిన ఫలితం నాకు ఉంటుంది డాడీ, ఖచ్చితంగా నాకు ఈ విషయంలో కోఆపరేట్ చేయండి అని చాలా మంది అడిగారు. మరి కొంతమంది అయితే కొంచెం ముందుకు వచ్చి, మేము లేనప్పుడు ఆ కాయిన్స్ మా తరాలకు ఉపయోగపడినా మాకు ఏం ఉపయోగం, ఆ తర్వాత తరం వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు, కనీసం మాకు కొంత అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆ స్టాకబుల్ కాయిన్స్తో మాకు ఏం ఛాన్స్ ఇవ్వని అడిగారు. దాని వరకు మాత్రమే ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాను. మీ దగ్గర స్టాకబుల్ కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు. అవి ఎంతవరకు అమ్ముకోవచ్చు అంటే 50,000 కాయిన్స్ పైబడి ఉన్న వాళ్ళందరూ అమ్మేసుకోవచ్చు. 50,000కు పై అంటే 50,000 కాయిన్స్ అంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మేసుకోవచ్చు. అది 10 లక్షలు ఉన్నాయండి, 1 కోటి కాయిన్స్ ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ ఉన్నాయండి. 50,000 వచ్చే వరకు వాళ్ళందరూ అమ్మేసుకోవచ్చు. అమ్ముకుంటే మంచిది. భవిష్యత్తులో నేను పెట్టబోయే అన్ని రకాలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఇంకా కమ్యూనిటీ చాలా ఎక్కువ అవుతుంది, అనేక ప్రాంతాలకు మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ సేవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని మీరందరూ కోరిన విధంగా మీకోసం నేను ఆ స్టాకబుల్ కాయిన్స్ నుంచి కూడా మీరు అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్ముకోవడానికి కూడా నేను చెప్పబోతున్నాను. వాటిని మీరు అమ్మేసుకోండి. నెక్స్ట్ అలా అమ్మేసుకున్న తర్వాత మీకు మంచి ఇన్కమ్స్ ఎలా ఉంటాయో అది కూడా మనం తర్వాత నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ స్టాకబుల్ కాయిన్స్ అన్ని అమ్మేసుకోవచ్చు. ఓకే, ఇవి ఎలాగండి జాగ్రత్తగా వినండి. ఎలా అంటే మీ దగ్గర ఉన్న స్టాకబుల్స్ అండ్ కాయిన్స్ అమ్ముకోవడానికి నేను సిస్టమ్ చెప్తాను. ఆ సిస్టమ్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. అదేంటో తెలుసా? ABCD. ఈ ABCD అనేటువంటి ఈ అక్షరాన్ని 4 వ్యక్తులు అనుకోండి. A అనేది ఒక వ్యక్తి, B ఒకటి, C ఒకటి, D ఒకటి, 4 వ్యక్తుల మధ్యలో మన తాలూకు అకౌంట్స్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, దాని మీద మనకి మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ ఎలా వస్తాయి అంటే మన గతంలో మనం ఈ నాన్ స్టాకబుల్ పెట్టుకున్నాం కదా, అదే ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ కింద ఇస్తాను. ఎందుకంటే కాయిన్స్ నా దగ్గర ఉండే కాబట్టి కాయిన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు కాయిన్స్ నా దగ్గర ఉన్నాయన్నీ కూడా మీ మన తాలూకు వైట్ పేపర్లో పెట్టాను, వీటిని బాన్ చేస్తున్నాను చెప్పాను కదా. అవి ఎన్ని కాయిన్స్ పెట్టాను కూడా మీరు ఇమేజ్ కనిపిస్తుందో రేపు పెడతాను. అయితే ఆ మౌత్ పబ్లిసిటీ ఎలా వస్తుందో చెప్తాను. ఇవేళ ముందుగా మీకు విషయం చెప్పాలి. ఇవాళ డేటు 9వ తారీఖు 6 నెల 2023. అంటే మీరు అనుకోవచ్చు
డాడీ పాత ఏదైనా సరే అంటారు వీడియో కానీ పెట్టారేమో అని చూసి కాదు. అంటే నేను ప్యాంట్ వేస్తున్నాను, కొత్తగా ఉండొచ్చు. అది నాకు చాలా వరకు క్యూర్ అయిపోయింది కాబట్టి ఇక మీద నుంచి ఇలాగే కొనసాగాలని కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ డేట్ ఇది ఫ్రెష్గా మీకు చెప్పింది. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. మనం ఏబిసిడి ఫార్ములాని అదో చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తి దగ్గర డబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నది మీ దగ్గర. గతంలో మీరు ఈ మన కూపన్ క్రియేషన్ కోసం వాడారు. అదే డబ్ల్యూఎస్ అకౌంట్ ఇప్పుడు కూడా మీరు వాడుకోండి. ఈ డబ్ల్యూఎస్ అకౌంట్లో ఆల్రెడీ కొంత క్యాష్ ఉన్నది కాబట్టి ఆ క్యాష్ను ఇప్పుడు వాడుకోవచ్చు మీరు. తర్వాత మీ ఎస్ఐ అకౌంట్లో మిగిలిపోయినవన్నీ ఏం చేయాలో మళ్ళీ మరొకసారి చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇదే వినండి. మీ డబ్ల్యూఎస్ అకౌంట్లో ఉన్న క్యాష్ని లేదా కొత్తగా మళ్ళీ ఎప్పటిలాగే మీరు క్యాష్ వేసుకోవచ్చు. కనీసం 30,000 నుంచి ఎక్కువ వేయాలి కానీ తక్కువ వేసుకోకూడదు. అలా డబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి మీరు ఏం చేస్తారంటే, ఇది వరకు ఇదే ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. ఇది వరకు కూపన్స్ క్రియేట్ చేసే ఎస్ఐ అకౌంట్స్ వదిలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే యాక్సెస్ కోడ్స్ మీరు మీ తాలూకా డబ్ల్యూఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్సెస్ కోడ్ని తీసుకుంటారు. ఒక కోడ్ కాస్ట్ 750 రూపాయలు విత్ జిఎస్టి. మన తాలూకా ఈ కోడ్ కాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదంతా మీకు అందులో మీకు కనిపిస్తుంది. 750 రూపాయల్లో 600, ఉదాహరణకి 620 రూపాయలు లేదా 630 రూపాయలు దాని కాస్ట్ అనుకోండి. దానికి 18% జిఎస్టి. ఆ 18% జిఎస్టీతో కలిపి 750 రూపాయలు అవుతుంది. ఇది ఏ అనే వ్యక్తి దగ్గర ఉన్న డబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి మీరు క్రియేట్ చేసుకుంటారు. మీ దగ్గర ఉన్న క్యాష్ని బట్టి ఏమైతే అన్ని కూడా క్రియేట్ అవుతాయి. అయితే ఇక్కడ ఈ డబ్ల్యూఎస్ ఇది 5% ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా 5% మీకు అలాగే ఉంటుంది. మీరు వేసుకున్న దానికి జిఎస్టీ కాస్ట్ కాకుండా 5% పెరుగుతూ ఉంటారు. లేదా మీరు ఇచ్చిన దాంతో కలిపి 5% పెరుగుతుంది. దాంట్లో జిఎస్టీతో కలిపి మీకు అకౌంట్ వస్తుంది, జిఎస్టీని కట్టేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏ నుంచి కూపన్స్ అదే ఈ యాక్సెస్ కోడ్స్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి దాన్ని బి అనే వ్యక్తి దగ్గర యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్ అంటాం మనం. యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్. ఇదివరకు మనం ఎంపీపీ ఉండేది, ఎంపీపీలో మనం గిఫ్ట్ ఇచ్చేవామి. ఇప్పుడు గిఫ్ట్ లేవు, ఎందుకంటే మన దగ్గర కాయిన్స్ నా దగ్గరలో మీ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ నేను ఆ గిఫ్ట్ కొట్టలేదు. వ్యాలెట్ ఇస్తే ఇస్తాం, అది మొత్తం క్యాష్ ఇస్తాం, ఏమైనా అందులో. అయితే ఇక్కడ మనం గిఫ్ట్ ఇవ్వట్లేదు కాబట్టి యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్. ఇక్కడికి బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి దగ్గర యాక్సెస్ కోడ్స్ తీసుకున్నాడు, జస్ట్ లైక్ కూపన్స్ అన్నమాట. అయితే ఇక్కడ యాక్సెస్ కోడ్ అనే పిలవండి, ఎందుకంటే ఇంకా కూపన్ క్రియేట్ అవ్వలేదు. ఈ బి అనే వ్యక్తి 750 రూపాయలు ఏ గీసి తీసుకుంటాడు. ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి యాక్సెస్ కోడ్ 750 రూపాయలు చొప్పున ఆయన అమ్మేస్తాడు. ఆయన ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని నేను చెప్తున్న కొట్టి ఎవరు చేసినా వాళ్ళు అనుకోండి. ఉదాహరణకి నన్ను నా అకౌంట్లోకి లేదా మీరు మళ్ళీ మీ అకౌంట్లోనూ ఈ యాక్సెస్ కోడ్ పింక్ చేయండి నేను చెప్పిన చోట. పింక్ చేసిన తర్వాత మీకు ఈ ఓటీటీ యాక్షన్ కోడ్ కదా, ఇది ఓటీటీ యాక్షన్ కోడ్లో ఏబి అనే ఆప్షన్స్ మీకు కనబడతాయి. సేవింగ్ అకౌంట్లో స్టేకబుల్ కాయిన్స్ ఉన్నవాళ్ళు, అది కూడా 50,000 దాటి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది తీసుకుంటుంది. 50,000 కాయిన్స్ లోపు కానీ స్టేకబుల్ ఉన్నట్టు తీసుకోదు అది. సో 50,000 పైన ఉన్న వాళ్ళు ఎంత ఉన్నా సరే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఏబి అనేటువంటి 2 ఆప్షన్స్ వస్తాయి. ఏ అనేది మీకు కూపన్ క్రియేట్ చేసుకుంటే మీరు 1750 రూపాయలు అమ్ముకోవాలి, దాంట్లో 1000 రూపాయలు మీవే. లేదు బిఎన్ఏ ఆప్షన్లోకి వెళ్తే 1250 రూపాయలు ఆ కూపన్ మీరు సెండ్ చేసుకోవచ్చు. అందులో 500 రూపాయలు మీరు అక్కడ తీసుకోవచ్చు. అంటే 1000 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ మీరు అక్కడ తీసుకోవచ్చు. ఈ కూపన్స్లో వచ్చిన కూపన్స్ని డి అనే వ్యక్తికి మీరు ఇచ్చారు, ఆయన కొనుక్కోలో. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డి అనే వ్యక్తి 1750 రూపాయలు కొనుక్కుంటాడు, లేదా 1250. నేను 1250 చెప్తాను, 1200 అయినా సరే అంతే, 1250 అయినా సరే. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన అకౌంట్లో ఆయన కొత్తగా ఓటీటీ
అనే రెఫరల్లో దాన్ని రీడింగ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే ఓటీటీ అనేది రీడింగ్ చేసుకున్నాడో ఆయనకి 1000 కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఒక బి చేసుకున్నట్టయితే 500 కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఇది సిస్టమ్. అంటే మరొకసారి సింపుల్గా చెప్తున్నాను. ఏ అనే వ్యక్తి కూపన్ యాక్సెస్ కోడ్ క్రియేట్ చేస్తాడు. బి అనే వ్యక్తికి యాక్సెస్ కోడ్ ఓటీటీ యాక్సెస్ కోడ్స్ కాబట్టి స్టాక్ మైండ్ ఉంటుంది. ఆయనేమో సి అనే వ్యక్తికి అమ్ముకోవచ్చు. సి అనే వ్యక్తి ఎవరంటే స్టాకబుల్ కాయిన్స్ ఉంటేనే సి అనే వ్యక్తి దాన్ని వాడుకోవచ్చు. ఆయన అక్కడి నుంచి ఆయన కూపన్ క్రియేట్ చేసుకుని డీకి ఇస్తారు. ఆ డి అనేది ఇంకా ఎవరైనా సరే ఎవరైతే రీడింగ్ చేసుకుంటారో వారు డి అంటున్నాను. ఆ వాళ్ళు దాన్ని రీడింగ్ చేసుకుంటారో 1000 కాయిన్స్ వచ్చేస్తాయి. ఇక్కడతో సరిపోయి